గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలను సుఖంగా ఉండనియాలి, ప్రశాంతంగా పనిచేసే Done. విధంగా పాలన జరగాలి. రైట్ రైట్ లింగం యాదవ్ గారు ఫైనల్గా చెప్పండి. మొత్తానికి మీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖరారైనట్టుగానే ఉంది. ఇప్పటికే గాంధీ భవన్లో కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటిది మనం చూసాం లైవ్లో. సో ఈ నవీన్ యాదవ్ అభ్యర్థి గెలవడం అనేది ఇక్కడ రేవంత్ రెడ్డికి చాలా ప్రెస్టీజియస్. ఎందుకంటే ఆయన సీటు కాపాడుకోవడానికి, ఎందుకంటే అక్కడ హైకమాండ్ నుంచి ఉన్నటువంటి ప్రెషరు, నవీన్ యాదవ్ గెలిస్తేనే నీకు ఈ సీటు, లేదంటే సీఎం మార్పు కూడా ఉంటుంది అని రకరకాల ప్రచారాలు చేశారు ప్రతిపక్షాలు. సో ఇప్పుడు నా సీటు సేఫ్ అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు, హమ్మయ్య సాయిరామ్ అని అనుకుంటున్నాడు అనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్. ఏమంటారు? అసలు మీరు ఏదైతే చెప్పిర్రో అలాంటిది ఆ ప్రతిపక్షాలు ఎవరైతే ఆ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, ఆ కేటీఆర్ లాంటి వ్యక్తి మాట్లాడు తప్ప అలాంటిది ఏదీ లేదు. ఇవాళ మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మొదటి నుంచి కూడా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ సక్సెస్ఫుల్ గా ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ దాన్ని చూసే జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారి గెలుపు అనేది మొదట్లోనే ఖాయమైంది. మేము క్యాండిడేట్ డిక్లేర్ చేయడంతో, ఎందుకంటే ఒక చదువుకున్నటువంటి యువకుడు, స్థానికుడు, ఇవాళ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు, ఇవాళ మేము ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏం చేసింది అనేది కూడా ప్రజలు చూస్తారు కండి. నేను అదే చెప్తున్నా, ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ కి ఏం చేసిందో కూడా ప్రజలు చూస్తారు కదా. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏం చేసిరనే తెలంగాణ ఏర్పాటైన తర్వాత మరి ఏదో అభివృద్ధి జరుగుతుందని భ్రమలు కల్పించారు. 10 ఏళ్లలో జరగలేదు. ఇవాళ అందుకే ప్రజలు బీఆర్ఎస్ నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ అదే విధంగా బీజేపీ, మరి ఇక్కడ ఇదే బీజేపీ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్స్ కిందకే, సెగ్మెంట్ కిందకే వస్తుంది జూబ్లీ హిల్స్. మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చిండు, ఏమి అభివృద్ధి చేసిండు అనేది అవి కూడా చూస్తారు కదా. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ద్వారా మాత్రమే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం, విశ్వాసం ఆ ప్రజలకు ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మా పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి కార్యకర్త కూడా సమిష్టిగా పనిచేశాం. ప్రతి ఓటర్ని లింగం గారు నవీన్ యాదవ్ గెలుపుని ఎలా చూడాలంటే, నవీన్ యాదవ్ పర్సనల్ ఇమేజ్ అక్కడ వర్కౌట్ అయిందా, రేవంత్ రెడ్డి పర్సనల్ గా ఆయన రంగంలోకి దిగి చేసి ఆయన కరిజ్మా ఇక్కడ వర్కౌట్ అయిందా, లేదంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం, మమ్మల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది ఈ పార్టీ అని ప్రజలు నమ్మి ఓటేశారా కాంగ్రెస్ పార్టీకి? ఎలా చూడాలి, ఎవరి గెలుపుగా చూడాలి? ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో గెలుపు అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పిసిసి ప్రెసిడెంట్ మహేశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఒక సమిష్టి విజయం ఇది. అంటే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే మంత్రుల నుంచి, పిసిసి ప్రెసిడెంట్ నుంచి సామాన్య కార్యకర్త వరకు. అదే విధంగా దీనికి తోడు నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ కూడా యువకుడు, స్థానికుడు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి, అందుకే ఇది ఒక సమిష్టి నిర్ణయం. ఇవాళ అందరూ మీరు చూడండి, ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ అందరూ కూడా కలిసి పనిచేసిరు. అంటే కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తే ఏ విధంగా రిజల్ట్ ఉంటుందనే దానికి ఉదాహరణ కూడా ఇవాళ జూబ్లీస్ బై ఎలక్షన్. దీనికి తోడు నవీన్ యాదవ్ కూడా డెఫినెట్ కూడా అతను కూడా మాకు అసట్టే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి స్థానిక యువకుడు, చదువుకున్నటువంటి యువకుడు డెఫినెట్. అందుకే ఇది ఒక సమిష్టి నిర్ణయం. జూబ్లీ హిల్స్ లో ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింతగా చేరువగా వాళ్ళకు అందుకోవాలంటే, ఇంకా ముఖ్యమంత్రి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రజా ప్రభుత్వం రేపు కార్యక్రమాలు చేయాలంటే ఈ జూబ్లీ హిల్స్ లో ఇవాళ ప్రజలు మా వైపు ఉన్నారు. అందుకే ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ గా ఉంటుంది. ముందు ముందు ఇంకా జరగబోయేటువంటి ఎన్నికల్లో విజయ దుందుబి ఖచ్చితంగా కాంగ్రెస్ మోగిస్తుంది. ఇందాక మనకి కార్పొరేషన్ చైర్మన్ సాయి మాట్లాడుతూ లైవ్ లో అదే చెప్పారు, శత్రువులకి ఇక కాంగ్రెస్ పార్టీ చూసి రప్ప రప్ప అనేసి ఆయన సినిమా డైలాగ్ కూడా చెప్పారు. సో ఖచ్చితంగా ఆ దిశగానే ముందుకు వెళ్ళేటువంటి ప్లాన్ లో కాంగ్రెస్ ఉంటుందా? మేము దయచేసి మేము ఎవరం కూడా శత్రువులకు చూడమండి. అది మేము ఒక ప్రజాస్వామ్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాళ్ళు ఒక రైవల్ పార్టీ అంతే తప్ప వాళ్ళు ఏదో శత్రువులు అనే అదేముండదు. ఓన్లీ ఎలక్షన్ వరకే ఆ రాజకీయాలు. ముఖ్యమంత్రి గారు మాకు చాలా స్పష్టంగా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మా పిసిసి ప్రెసిడెంట్ గారు, ఎలక్షన్స్ వరకే రాజకీయాలు, ఎవరు కూడా ఇది ఇట్లాంటి ఆ భాష కాదు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి
తెలంగాణ రాష్ట్రాన్ని రేపు దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా, ప్రపంచానికి పెట్టుబడుల నగరంగా హైదరాబాద్ నిలబడాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంది పెరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు తప్ప ఇలా మాకు శత్రువులు అలాంటిది ఏది ఉండదండి. అది ఎలక్షన్ వరకే. అందరూ కూడా నేను ఇప్పుడు మీ ద్వారా కూడా అపీల్ చేస్తున్నా, మీ రాజనీతి ద్వారా కూడా ప్రతిపక్ష పార్టీలకు మీరందరూ కూడా కలిసి రండి, ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉండండి. మనం రాజకీయాలు అనేది ఎలక్షన్స్ వరకే. ఇవాళ అదే విధంగా బీజేపీ నుంచి కూడా మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. మన అందరి లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం మీరు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి రావాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, మీ ఆశయం, మీ లక్ష్యం చాలా మంచిగా ఉంది. ఆ లక్ష్యం, ఆ ఆశయం దిశగా అడుగులు పడాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us లింగం యాదవ్ గారు, కృష్ణారెడ్డి గారు. రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కౌంటింగ్ అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.